మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ రాహుల్ రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ వర్షాకాలంలో జిల్లాలో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో పరిశుద్ధ కార్యక్రమం నిర్వహించాలి. ప్రజలకు అంటువ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వర్షాకాలంలో ప్రజలకు ఆరోగ్య విషయంలో చైతన్యవంతం చేయాలని అధికారులకు సూచించారు. బట్ ఎప్పుడైతే ఆ వర్షం తగ్గిపోతుందో అప్పుడు మనం శానిటేషన్ సరిగా చేయలేదంటే ఇంకా అక్కడ నుంచి మనకి ఆ డిసీజెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. స్ప్రెడింగ్ ఆఫ్ డిసీజెస్ ఆ లీన్ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఆ వర్షం తగ్గంగానే సెక్రటరీస్ అంతా కూడా అలర్ట్గా ఉండాలి. నార్మల్గా మనం చూసుకుంటే హెవీ రైన్స్ కానీ నార్మల్ రైన్స్ కానీ ఇవన్నీ ఒక ఫేజ్ ఒక 4-5 days పీరియడ్ కాగానే మనకి లీన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ పీరియడ్లోనే మనకి శానిటేషన్ అవి అంతా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా పడేటప్పుడైతే ఏం శానిటేషన్ యాక్టివిటీస్ మనం ఎక్కువ చేయలేకపోవచ్చు. బట్ ఎప్పుడైతే ఆ వర్షం తగ్గిపోతుందో అప్పుడు మనం శానిటేషన్ సరిగా చేయలేదంటే ఇంకా అక్కడ నుంచి మనకి ఆ డిసీజెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. స్ప్రెడింగ్ ఆఫ్ డిసీజెస్ ఆ లీన్ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఆ వర్షం తగ్గంగానే సెక్రటరీస్ అంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడైతే మనకు అవసరం ఉందో చెట్లను అంతా కూడా వాళ్ళు ఇవి చేయడం వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు. సో బట్ ఎక్కడ కూడా మనకు రావద్దు. బట్ ఇక్కడ వచ్చినా కూడా తొందరగా రిస్టోరేషన్, పవర్ ఇంటరప్షన్ లేకుండా పవర్ మొత్తం రిస్టోర్ అయ్యే విధంగా చూసుకోవాలి. సో మన దగ్గర హెవీ రైన్ఫాల్ కంటిన్యూస్గా పడ్డదంటే అప్పుడు ఏమన్నా ఎక్కడన్నా పవర్ ఫ్లక్చువేషన్స్ రావడం, లేకపోతే పవర్ ఆ ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోవడం అటువంటి ఏమైనా అయితే కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు రీస్టోరేషన్ ఆఫ్ పవర్ అనేది చేయాలి. సో అది కొద్దిగా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలిగే ఛాన్స్ ఉంటుంది. ఫాలో అప్ చేస్తారు. ఇంకా ఎక్సర్వేషన్ మల్టీపర్పస్ వర్కర్స్కి అన్ని గ్రామ పంచాయతీలో కూడా శాలరీస్ వచ్చినాయి. సో ఈరోజు కూడా సెక్రటరీస్ వాళ్ళ మీద కూడా సీరియస్గా ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. చాలామంది మీద కూడా నాకు వాళ్ళ వర్క్ నచ్చకపోయినా ఎందుకు పోయినట్టుంటే ఫీల్డ్ లెవెల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మల్టీపర్పస్ వర్కర్స్ కూడా శాలరీస్ వస్తలేదు. సో వాళ్ళు చేయమంటే మరి ఎక్కడి నుంచి చేపిస్తారు అనేసి కూడా